ఆహ్వానాన్ని మన్నించి మా ఈ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా కళాంజలి సంస్థ గత 40 ఏళ్లుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నెల్లూరులో చేస్తూ ఎంతోమంది ప్రజల అభిమానాన్ని చొరగొనడం మీకు అందరికీ తెలుసు. అలాగే ఎంతోమంది కళాకారుల్ని, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కళాకారులను కూడా వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి సత్కారాలు చేయడం కూడా మా సంస్థ తరఫున జరిగాయి. అలాగే ఈ సంవత్సరం 2026వ సంవత్సరం సర్వేపల్లి సిస్టర్స్ అంటే డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజ్యలక్ష్మి, వీళ్ళిద్దరూ కూడాను డాక్టర్ అజయ్ కుమార్ గారి కుమార్తెలు. వీరు చిన్నప్పటి నుంచి సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అలాగే లలిత సంగీతంలో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి మొట్టమొదటిగా మా కళాంజలి సంస్థలోనే సినిమా పాటలు పాడడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళు సంగీతాన్ని కంటిన్యూ చేస్తూ ఒక పక్క చదువులో కూడా వాళ్ళు రాణిస్తూ అనేకమైనటువంటి సంగీత కచేరీలు చేసి ఇటీవల మన మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కూడా గాన కళా కోవిదులుగా వాళ్ళు అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది. ఇలాగే మన బెంగళూరు అయితేనేమి, మన బాంబే అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి అనేకమైనటువంటి పెద్ద పెద్ద ఊర్లలో కూడా వాళ్ళు సంగీత కచేరీలు నిర్వహించడం జరిగింది. అలాగే వాళ్ళ సినిమా పాటల్లో కూడా శ్రేయ మన దగ్గర బాగా తర్ఫీదయ్యి పాడుతా తీగలో కూడా పాటలు పాడి ఆమె సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. వీరికి ఈ మధ్య కాలంలో మన బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ 2 సినిమాలో మన తమన్ గారు వీళ్ళ యొక్క కచేరీలన్నీ చూసి విని వారిని పిలిచి వారికి ఆ సినిమాలో పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చారు. మీకు అందరికీ తెలుసు, హైందవం, అఖండ హైందవం అనే పాట బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సినిమా రంగంలో కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మన నెల్లూరు బిడ్డలుగా కళారంగంలో, శాస్త్రీయ సంగీతంలో అయితేనేమి, సినిమా రంగంలో అయితేనేమి వాళ్ళు అభివృద్ధి చెందుతున్న విధానాన్ని బట్టి ఈ సంవత్సరం మొట్టమొదటిగా మా సంస్థ తరఫున వాళ్ళని సత్కరించాలని, వాళ్ళకి మా కళాంజలి పురస్కారాన్ని అందించాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆద్యులుగా చెప్పాలనుకుంటే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆయన ముందు వచ్చి మనం ఎట్టయినా సరే ఆ పిల్లలిద్దరికీ మనం సత్కారం చేయాలా, వాళ్ళు ఇప్పటికే మనం చాలా లేట్ చేశామని ముందుకు వచ్చారు. ఆయన పురస్కంధాల మీద అన్ని విషయాల్లో ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ కార్యక్రమం రేపు 1-2-2026 ఫిబ్రవరి 1వ తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం 6:30 గంటలకి వారికి పురస్కారం అందించడం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు మరి మాకు ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారు, లాయర్ పత్రిక సంపాదకులు, అలాగే వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు, రెడ్ క్రాస్ చైర్మన్ వారు, అలాగే ఎన్ సత్యనారాయణ గారు మన విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్, అలాగే దొడ్ల భరత్ కుమార్ రెడ్డి గారు మాజీ రోటరీ గవర్నర్, అలాగే మా హజరత్ బాబు గారు మా కళాంజలి గౌరవాధ్యక్షులు, ఓ గోపాలకృష్ణ గారు హై హాస్పిటల్ వారు మనకు ఇప్పుడు గెస్టులుగా రాబోతూ ఉన్నారు. అలాగే కృష్ణకిషోర్ గారు రత్నం కృష్ణకిషోర్ విద్యా సంస్థల అధినేత, వారు కూడా మాకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మేము మీటింగ్ కూడా పెద్ద ఎక్కువగా జరిగేది ఉండదు. ముందు పాట కచేరీ ఉంటుంది, దాని తర్వాత ఈ పిల్లలిద్దరికీ మనం సత్కారం చేయడం జరుగుతుంది, పురస్కారాన్ని అందిస్తాము. అలాగే అదే రోజు 1వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య కీర్తనలు పాటల పోటీలు పెట్టాము, కీర్తనల పోటీలు. అవి 2 విభాగాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 13 ఏళ్ళు లోపు ఉండే పిల్లలందరూ జూనియర్స్ గాను, 13 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా సీనియర్స్ గాను 2 విభాగాలుగా పోటీలు ఏర్పాటు చేశాము. ఈ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. అందులో 3 బహుమతులు ఏర్పాటు చేశాము. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. అదే జూనియర్స్కి అయితేనేమి, సీనియర్స్కి అయితేనేమి 2 విభాగాలకి 3 ప్రైజులు ఏర్పాటు చేశాము. ఆ పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలకు సాయంత్రం జరగబోయే మా సంగీత కచేరీ పురస్కార కార్యక్రమాల్లో వాళ్ళకి బహుమతులు అందించడం జరుగుతుంది. మేము ఎప్పటిలాగే మా ఈ కళాంజలి సంస్థను ప్రజలకు చేరువ చేసి మా కార్యక్రమాన్ని తెలియజేసి జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. రేపు ఎల్లుండి అంటే 1-2-26 ఆదివారం సాయంత్రం 6 గంటలకి టౌన్ హాల్లో జరిగే పురస్కార కార్యక్రమానికి అఖండ 2లో అఖండ హైందవం అనే పాట పాడారు
పిల్లలిద్దరు, శ్రేయ, రాజలక్ష్మి ఇద్దరు. అసలు ఎంత బాగా పాడారంటే అంత బాగా పాడారు. అందుకోసం మనకు తొలిసారిగా మన వీళ్ళు కర్ణాటిక్ టైప్లో ఆ పాట చాలా వండర్ఫుల్గా వచ్చింది. అందుకోసం వాళ్ళిద్దరిని సత్కరించాలని అనుకున్నాము మన అనంత్ గారు ఆధ్వర్యంలో. రేపు జరగబోయే దానికి పుర ప్రజలు అందరూ ఇచ్చేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. DJ Sunil K